ఓకే టీవీ యాజమాన్యం శ్రావ్య గారికి అభినందనలు. చాలా మంది రావాల్సి ఉండే మరి రాలేదు. దీని మీద ఈ టాపిక్ మీద ఇప్పటికే జీటీవీ వాళ్ళు ఒక చర్చ పెట్టారు. మొన్న తెలంగాణ ఆన్లైన్ జర్నలిస్ట్ వాళ్ళు కూడా ఒక చర్చ పెట్టారు. అంటే ఇప్పుడు సీఎం గారు ఏం మాట్లాడారు అనేది ఒకటి రాజకీయ కారణాలు పక్కకు పెడితే, అసలు మనం జర్నలిస్టులుగా ఈరోజు ఎదుర్కొంటున్న సవాల్ ఏంటి, ఆన్లైన్ మీడియా భవిష్యత్తు ఎట్లా ఉండబోతుంది, మనం ఎక్కడ తప్పు చేయకుండా ఎట్లా ఉండాలనేది ఇప్పుడు గొంగట్లో కూర్చొని ఎంటికలు ఎదుర్కొంటున్న సమాజంలో ఎవరో రాజకీయ నాయకులు ఎవరు జర్నలిస్టులు ఏది వార్త అని చెప్పే బదులు మనకి మనమే ఒక స్వీయ నియంత్రణ సెల్ఫ్ అంబుడ్స్మెంట్ సిస్టమ్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా ఇప్పుడు ఈ చర్చ ఇక్కడికి తక్కువ మంది రావచ్చు, కానీ ఈ మన ఛానల్స్ ద్వారా జనంలో విస్తృతంగా చర్చ జరగాలి. కాబట్టి ఇది అర్థవంతమైన చర్చగా ఉండాలని చెప్తూ ఇక్కడి నుంచి మనము ప్రెస్ అకాడమీకి కానీ లేకపోతే బ్రాడ్కాస్టింగ్ అసోసియేషన్కి కానీ ఆన్లైన్ జర్నలిజంకి ఒక గైడ్ లైన్స్ అంటూ లేవు ఈ దేశంలో. కాబట్టి ఖచ్చితంగా ఇది డిజిటల్ మీడియా మోడర్న్ మీడియాలో ఎక్కడో చోట మనకి మనమే అంబుడ్స్మన్ సిస్టమ్ పెట్టుకోవాలి. ముఖ్యంగా ఒక జర్నలిస్ట్ స్కాలర్గా ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్గా మేము చదువుకుంటున్నప్పుడు కానీ పాఠాలు చెప్పేటప్పుడు ఏది వార్త ఎవరు జర్నలిస్ట్ అనేది ఒక డిబేటు. అప్పుడు మా పుస్తకాల్లో చదివేటప్పుడు మనిషి కుక్కను గరిస్తే వార్త, కుక్క మనిషిని గరిస్తే వార్త కాదు అన్నారు. మరి ఇప్పుడు తర్వాత కాలంలో ఏబికే ప్రసాద్ గారితో మేము ఒకసారి ఒక 2 days వర్క్షాప్ పెట్టినప్పుడు ప్రజలకు పనికొచ్చేది ఏదైనా వార్తనే, ప్రజలకి పనికొచ్చే సమాచారం ఏదైనా వార్తనే, ప్రజలకు పనికిరాని ఏ సమాచారం కూడా వార్త కాదని చెప్పారు. మరి ఎవరు జర్నలిస్టు, ఎవరు రిపోర్టరు, ఎవరు కరెస్పాండెంటు, ఎవరు స్ట్రింగరు అని రకరకాల ప్రశ్నలు వచ్చినప్పుడు ప్రజలకి సమాచారం చేరవేసే ఎవరైనా కూడా అది జర్నలిజం కిందకే వస్తుంది. నిజం చెప్పడమే ఇజం, అదే జర్నలిజం అని చెప్పారు. అయితే ఇది ఇప్పుడు డాక్టర్ ఒక వృత్తి, లాయర్ ఒక వృత్తి, మిగతా వృత్తిలాగా ఇది కూడా ఒక ప్రొఫెషన్ అని మనం స్వీకరించినప్పుడు ప్రొఫెషనల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది అవసరం. ప్రతి వృత్తికి కూడా కొన్ని నైతిక నియమావళి ఉంటుంది, కొంత కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంటుంది. కాబట్టి ఒక కేసీఆర్, ఒక రేవంత్ రెడ్డో, ఒక మోడీ గారో ఎవరో వచ్చి ప్రెస్కి రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టలేరు, కానీ మనకి మనమే పెట్టుకోవాల్సిన అవసరం ఏర్పడ్డది. లేకపోతే మన వృత్తిని మనమే కించపరుచుకున్నట్టు ఉంటుంది. ఇలా ప్రధానంగా యూట్యూబ్లో కానీ సోషల్ మీడియాలో కానీ ఎదురవుతున్న పెద్ద సవాల్ ఏంటంటే క్రెడిబిలిటీ. అది యూట్యూబ్లో వచ్చింది, అది ఫేక్ న్యూస్ అంటున్నారు. మరి న్యూస్ అంటేనే ఖచ్చితమైనది, న్యూస్ అంటేనే నిజం అనేది. మరి ఒకసారి అది నిజమైన వార్త అయినప్పుడు ఫేక్ న్యూస్ అంటూ ఉండదు. ఇప్పుడు మనం యూట్యూబ్లో చెప్పినామా, వాట్సాప్లో చెప్పినామా, ట్విట్టర్లో చెప్పినామా, లేకపోతే పేపర్లో చెప్పినామా, రేడియోలో చెప్పినామా అనేది కాదు, మనం చెప్పేది నిజమా కాదా, మనం చెప్పేదానికి ఖచ్చితత్వం ఉందా అనేది కొలబద్దా. మరి రేవంత్ రెడ్డి గారు ఇదే యూట్యూబ్ని బేస్ చేసుకొని, ఇదే సోషల్ మీడియాని బేస్ చేసుకొని ముఖ్యమంత్రిగా ఆయనని కేసీఆర్ ఆయన ఇంటి మీద పడి దాడి చేసినప్పుడు ఏ మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా సపోర్ట్ చేయలే. ఇదే ఓకే టీవీ శ్రావ్య గారు కావచ్చు, మైపాల్ కావచ్చు, మన తొలి వెలుగు కావచ్చు, క్యూ న్యూస్ కావచ్చు, వీళ్ళు సపోర్ట్ చేశారు. అప్పుడేమో ఈయనకి గొట్టంగాళ్ళుగా కనపడలే, ఇప్పుడేమో ఆ గొట్టంగాళ్ళు ఈ గొట్టంగాళ్ళు అనబడుతున్నారు. ఇలా కేసీఆర్ గారు కూడా గతంలో ఇది సోషల్ మీడియా కాదు యాంటీ సోషల్ మీడియా అని చెప్పారు. అంటే పాలకులకి ఎవరికైనా కూడా ప్రశ్నించేటోళ్ళు ఎవరైనా కూడా జర్నలిస్టులు కనపడరు, భజన చేసేటోళ్ళే జర్నలిస్టులు కనపడతారు. మరి అంటే వాళ్ళు ఇచ్చిన తాయిలాలు తీసుకొని వాళ్ళ బెనిఫిట్లు తీసుకొని భజన చేసేటోళ్ళే జర్నలిస్టులా? అసలు ఎవరు జర్నలిస్టులు ఎవరు? మరి మనం రేవంత్ రెడ్డి గారు మొన్న అన్నదానికి కౌంటర్గా ఎవరన్నా సోషల్ మీడియాలో పెడుతున్నారు. మరి ఎవరు రాజకీయ నాయకులు? పాస్పోర్ట్ బ్రోకర్లా, లేకపోతే రియల్ ఎస్టేట్ బ్రోకర్లా, లేకపోతే మర్డర్లు చేసిన వాళ్ళ, లేకపోతే 100 కోట్లు పెట్టి ఎంపీ టికెట్, 50 కోట్లు పెట్టి ఎమ్మెల్యే టికెట్ కొనుక్కున్న వాళ్ళ? మరి ఎవరు రాజకీయ నాయకులు అనేది చర్చ కూడా వస్తుంది కదా. యథా రాజా తదా ప్రజ. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో ఇదే సోషల్ మీడియాను బేస్ చేసుకొని ఇప్పుడు రాజకీయ ప్రవర్చనకర్తలుగా మారిపోయారు. ఇప్పుడు రేవంత్ రెడ్డో, కేసీఆర్, ఎల్లయ్యో మల్లయ్యో మనకి విలువలు నేర్పే పరిస్థితి వస్తే అది మంచిది కాదు. కాబట్టి మన వ్యవస్థలో కొన్ని తప్పులు ఏ వ్యవస్థలోనే ఉంటాయి. ఇవాళ ఆన్లైన్ జర్నలిజం గురించి మాట్లాడుతున్నాం. అసలు ఆన్లైన్ అనేది ఇవాళ ఇన్విటబుల్. బ్యాంకింగ్ సిస్టమ్ మొత్తం ఆన్లైన్లోకి రావడం వల్ల మనకి ఎన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయో కొన్ని రకాల ఇబ్బందులు కూడా ఎదురవుతున్నాయి. మరి అట్లని చెప్పి ఆన్లైన్ బ్యాంకింగ్ తీసేయలేం కదా. అదేవిధంగా రోబోటిక్ సర్జరీ వచ్చింది. డాక్టర్లు కూడా సర్జరీ చేయలేని దశలో రోబోట్స్ అద్భుతంగా సర్జరీ చేస్తున్నాయి. ఇలా నిన్నగాక మొన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ అని ఒక ఇంటర్నేషనల్ సెమినార్ పెట్టుకొని ప్రపంచం అంతా టెక్నాలజీ వైపు అడుగులేస్తుందని చెప్తూ అదే ముఖ్యమంత్రి గారు ఆన్లైన్లో జర్నలిజం ఉండొద్దు, సోషల్ మీడియా ఉండొద్దు అంటున్నారు. ఇలా పత్రికలకు ఉండే విశ్వసనీయత ఏంటనేది గతంలో శ్రీశ్రీ గారు చెప్పారు. పెట్టుబడికి కట్టుకథలకు పుట్టిన విషపత్రికలు ఈ పత్రికలు అని చెప్పి జనంలో ఆదరణ ఉంటే ఆటోమేటిక్గా అది నిలబడుతుంది. ఇలా చాలా పత్రికలు మూతపడుతున్నాయి, చాలామంది పేపర్ చదవడం బంద్ చేస్తున్నారు.
ఇంకోటి ఎల్లో మీడియా, బ్లూ మీడియా, పింక్ మీడియా వచ్చేసింది. అంటే మెయిన్ స్ట్రీమ్లో వస్తే వార్త, సోషల్ మీడియాలో వస్తే వార్త కాదా? దానిలో నిజం ఉంటే అది వార్త అవుతుంది. కాబట్టి మనము ప్రెస్ అకాడమీ గైడ్లైన్స్ కానీ, నేషనల్ బ్రాడ్కాస్టింగ్ అసోసియేషన్ గైడ్లైన్స్ కానీ, ఎడిటర్ గిల్డ్స్ గైడ్లైన్స్ తీసుకొని మనమే ఇప్పుడు కపర ప్రసాద్ గారు సీనియర్ జర్నలిస్టు, పృథ్వన్న ఛానల్ నడిపారు తెలంగాణ న్యూస్ నెట్వర్క్ అని. అసలు నాకు తెలిసి ఒక్క అడ్వర్టైజ్మెంట్ కూడా తీసుకోవద్దు అని నడిపిన ఏకైక ఛానల్ భారతదేశంలో పృథ్వన్నదే. ఎందుకంటే అడ్వర్టైజ్మెంట్ ఇస్తా అన్నా కూడా మాకు వద్దు అడ్వర్టైజ్మెంట్లు, మీ దగ్గర అడ్వర్టైజ్మెంట్లు తీసుకుంటే మళ్ళీ మీకు బాగా ఊదాల్సి వస్తుందని చెప్పి ఏ ఛానల్ కూడా సాహసం చేయలేదు. మరి అంత నిజాయితీగా నిష్పక్షపాతంగా ఛానల్ పృథ్వన్నకి, అదేవిధంగా మైపాల్ ఒక ఉస్మానియా స్కాలర్గా వచ్చి సినిమా ఫీల్డ్లో సెలబ్రిటీలు చేసే అరాచకత్వాన్ని, వాళ్ళేమో చీకోటి ప్రవీణ్ గారికి స్వాగతం అన్న, అదేవిధంగా అందరూ కూడా తక్కువ మంది వచ్చారు. నేను ఏమని చెప్తున్నా అంటే, సెలబ్రిటీ హోదాలో ఉన్నప్పుడు వాళ్ళు సెలబ్రిటీలు కావడానికి ఇదే సోషల్ మీడియాను వాడుకున్నారు. ఒక రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఒక ఛానల్లో మాట్లాడుతూ ముఖ్యమంత్రి పదవి ఎట్లాంటి, ముఖ్యమంత్రి పదవి ఏముంది, గుంపు మేస్త్రి లాంటిది, అన్నీ తెలవాల్సిన అవసరం లేదు అందరికీ, అన్ని గుంపు మేస్త్రి చేసే పనే ముఖ్యమంత్రి చేస్తాడు అన్నారు. బాగుంది, ఆయన ఈగో లేకుండా ఒప్పుకున్నాడు. మరి అదే ఆయన గుంపు మేస్త్రి అని చెప్పినాక కొంతమంది ఈ గుంపు మేస్త్రి సీఎం గారని పెడితే గుంపు మేస్త్రి అక్కడంతా ఇక్కడంతా అంటుండు. ఇదే కేసీఆర్ గారు సోషల్ మీడియాని యాంటీ సోషల్ మీడియా అన్నాడు. సోషల్ మీడియా అంతా యాంటీ సోషల్ మీడియా, అసలు ఎవరా వీళ్ళు అన్నారు. మరి ఇప్పుడు ఇదే టీఆర్ఎస్ వాళ్ళు సపరేట్ ఛానల్స్ పెట్టి ఒక 10-15 ఛానల్స్ ఒకటే ఆఫీస్ నుంచి నడుస్తున్నాయి అనే విషయం మనందరికీ తెలుసు. గొంగట్లో కూర్చొని ఎంటికలు ఏరుకుంటారు రాజకీయ నాయకులు. అంటే వీళ్ళకి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సోషల్ మీడియా వారియర్సు, సోషల్ మీడియా అని గొప్పగా పొగిడిన వాళ్ళు, అధికార పక్షంలోకి వచ్చినాక ఆర్ట్యూబ్, యూట్యూబ్, యూట్యూబ్ ఎవడు పడితే వాడు ఎక్కడికి పడితే అక్కడికి పోతున్నారని చెప్తున్నారు. అంటే వీళ్ళ బెడ్రూమ్లోకి ఏమన్నా పోయిర్రా, లేకపోతే వీళ్ళ ఫామ్ హౌస్లో ఏమన్నా గలీజ్ దందాలు చేస్తుంటే పోయిర్రా, ఎక్కడికి పోయిర్రు? వాళ్ళ సొంత ఊరికి రైతు రుణమాఫీ ఎంతమందికి వచ్చింది, ఎంతమందికి రాలేదని పేరు. ఒకవేళ వాళ్ళు ఏమైనా తప్పు చేస్తే వాళ్ళ మీద కేసులు పెట్టచ్చు. గతంలో కూడా నా మీద కేసులు పెట్టిరు, తీన్మార్ మల్లన్న మీద కేసులు పెట్టిరు, మైపాల్ యాదవ్ని అరెస్ట్ చేసిరు, మన ఆయన రఘుని కిడ్నాప్ చేసిర్రు. మరి అప్పుడు ఈ కాంగ్రెస్ వాళ్ళంతా కూడా అద్భుతంగా సోషల్ మీడియాకి అన్యాయం జరిగిందని ఇదే సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లు పెట్టిరు. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈ 8 నెలల కాలంలో కాళేశ్వరం స్కామ్ ఏమైంది, లేకపోతే ఫోన్ ట్యాపింగ్ స్కామ్ ఏమైంది, కరెంట్ స్కామ్ ఏమైంది అని అడిగితే వీళ్ళంతా కేసీఆర్కి అమ్ముడు పోయిండు. మొన్నటిదాకా కేసీఆర్ని తిట్టిండు, ఇప్పుడు కేసీఆర్ని పొగుడుతున్నాడు, కేసీఆర్ దగ్గర డబ్బులు తీసుకొని బాగా వదులుతున్నాడు అంటున్నారు. నాకు జరిగిన 3 ఎగ్జాంపుల్స్ మీకు చెప్తా. బండి సంజయ్ అనే వ్యక్తి నేను జైల్లో ఉన్నప్పుడు, ఆయనకి నాకు వ్యక్తిగత పరిచయం లేదు, ఆయన ఉద్యమకారుడిగా ఒక సింపతితోటి వచ్చి నన్ను విడిపించడంలో 2-3 సార్లు నాకు సహాయపడ్డాడు. ఇప్పుడు నేను బండి సంజయ్ దగ్గర ఒక 3 కోట్లు తీసుకున్నాను, ఒక సోషల్ మీడియా ఛానల్ పెట్టింది. అంటే అదేవిధంగా కేసీఆర్ని తిట్టినప్పుడు ఇదే రేవంత్ రెడ్డి బిడ్డల మీద చేయి పడితే ఖబర్దార్ అని ఇదే సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో సపోర్ట్ చేశారు. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తప్పులు చేస్తే బిడ్డలు కేసీఆర్కి అమ్ముడు. అంటే ఈ పాలక పక్షం ఎవరికి కూడా ప్రశ్న అనేది నిజాయితీగా నిర్భయంగా ఎవరేసినా కూడా వాళ్ళకి నచ్చదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళు గొప్పగా మాట్లాడతారు పత్రికా విలువల గురించి, లేకపోతే పత్రికా స్వేచ్ఛ గురించి. ఒకసారి అధికారంలోకి రాగానే ఇదే యూట్యూబ్ ఛానళ్లతో అధికారంలోకి వచ్చిన ఈ కాంగ్రెస్ పార్టీ ఈ 8 నెలల కాలంలో వాళ్ళు ఒక సర్వే చేసుకుంటే మనకి 8 నెలల కాలంలోనే వ్యతిరేకత స్టార్ట్ అయింది. ఈ వ్యతిరేకత నెరేటివ్ పర్సెప్షన్ మేనేజ్మెంట్ బిల్డ్ చేయడంలో ఓకే టీవీ శ్రావ్య కావచ్చు, మైపాల్ యాదవ్ కావచ్చు, XYZ ఛానల్స్, మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ అమ్ముడుపోతాయి. ఎందుకంటే ఒక మెయిన్ స్ట్రీమ్ పత్రిక నడపాలంటే కొన్ని 100 కోట్ల 1000 కోట్ల రూపాయల వ్యవహారం. ఇలా ఈ పెన్ అనేది 10 రూపాయలకు తయారు చేస్తే 12 రూపాయలకు అమ్మాలి, కానీ పేపర్ 20 రూపాయలతో తయారు చేసి 5 రూపాయలకు అమ్మాలి. అంటే ఆ 15 రూపాయలు లాస్ ఎవడు ఇవ్వాలి? అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలి. 99% మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం కూడా గవర్నమెంట్ ఇచ్చే అడ్వర్టైజ్మెంట్ల మీదనే ఆధారపడుతుంది. కాబట్టి మెయిన్ స్ట్రీమ్ మీడియా అనేది ఆదరణ కోల్పోయింది. ఎందుకంటే సాక్షి పేపర్ అనేది ఓపెన్గా జగన్ కరపత్రిక అనేది అందరికీ తెలుసు, వాళ్ళు ఓపెన్గానే చెప్తున్నారు. ఇలా ఏ పేపర్ ఏ పార్టీది, ఏ పేపర్ ఏ కులానిది, ఏ ఛానల్ ఏ కులానిది, ఏ పార్టీది అనేది ఓపెన్గా ప్రజలకు కూడా తెలుసు. కాబట్టి పత్రికలను చదివేటోళ్ళ సంఖ్య తగ్గిపోయింది, శాటిలైట్ ఛానల్స్ చూసే వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది. ఎందుకంటే క్రెడిబిలిటీ లేదు. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఇలా వికీలీక్స్ అసాంజే అనేట ఆయనేమి ట్రైన్డ్ జర్నలిస్ట్ కాదు, ఆయనేమి మాలాగా జర్నలిజంలో PhD చేసిన వ్యక్తి కాదు, లేకపోతే మెయిన్ స్ట్రీమ్లో పనిచేసిన ఆయన కాదు. ఒక చిన్న వెబ్సైట్ పెట్టుకొని ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాలు చిన్న దేశాలను ఎట్లా కంట్రోల్ చేస్తున్నాయి, ఈ రాజకీయ నాయకులు స్విస్ బ్యాంకులో ఎక్కడెక్కడ దాచుకున్నారు అని ఆయన పెడితే మొత్తం ప్రపంచంలో కొన్ని దేశాల ప్రభుత్వాలు
మరి వికీలీక్స్ అసాంజే చేసింది జర్నలిజమా కాదా? అదేవిధంగా తెహల్కా తరుణ్ తేజ్పాల్ ఆయన ఒక వెబ్సైట్లో పెట్టుకొని ఒక స్టోరీ చేస్తే కేంద్ర ప్రభుత్వమే పడిపోయే పరిస్థితికి వచ్చింది. ఓకే టీవీ శ్రావ్య కంకర్ మాఫియా మీద ప్రాణాలకు తెగించి ఊపిరితిత్తులలో మొత్తం ఆ దుమ్ము తీసుకొని 3 రోజులు ఆ మాఫియాతో కొట్లాడినప్పుడు ఓకే టీవీ శ్రావ్య జర్నలిస్ట్ అని కనబడ్డది కాంగ్రెస్ వాళ్ళకి. మరి రేవంత్ రెడ్డి గారి కొడంగల్లో రేవంత్ రెడ్డి గారు కట్టుకున్న ఇల్లు ఆ రెడ్లకుంటనా అదేందమ్మా రెడ్డివారి కుంట రెడ్లకుంట చెరువులో రెడ్డి గారి ఇల్లు అని ఒక న్యూస్ చేస్తే ఈమె మొత్తం టీఆర్ఎస్కి అమ్ముడుపోయింది, లేకపోతే బీజేపీకి అమ్ముడుపోయింది. అంటే యథార్థవాది లోక విరోధి. యథార్థం చెప్పడం పేపర్ వాళ్ళకి ఎందుకు వాళ్ళు యథార్థం చెప్పారంటే, నేను ఇప్పుడు ఒక మెయిన్ స్ట్రీమ్ పత్రికలో పనిచేసిన అనుకో, నా యాజమాన్యమే అమ్ముడుపోతే నేను ఎంత గొప్ప స్టోరీ తెచ్చినా కూడా నాకు ఉండదు కదా. నా యాజమాన్యమే పాలకుల దగ్గర డబ్బా కొడుతూ భజన చేస్తున్నప్పుడు నా ఓనరు ఎడిటోరియల్ రాయట్లే, ప్రొపరేటోరియల్ రాస్తున్నాడు. ఇవాళ ఎడిటోరియల్స్ లేవు, ప్రొపరేటర్ ఏం చెప్తే అది రాసే పరిస్థితి ఏర్పడింది. నేను 15 శాటిలైట్ ఛానల్స్లో పనిచేసిన. మెడికల్ మాఫియా మీద ఫస్ట్ టైం సీక్రెట్ కెమెరాలు పెట్టి 2004లో 6 మెడికల్ కాలేజీల మీద మేము పెన్ కెమెరా పెట్టి ఫస్ట్ టైం స్ట్రింగ్ ఆపరేషన్ చేసినాం. నేను ఒక శాటిలైట్ ఛానల్లో పనిచేసినప్పుడు ఆ మెడికల్ మాఫియా నా మీద అటాక్ చేస్తే 3 నెలలు అపోలో హాస్పిటల్లో పడుకున్నా. నేను అపోలో హాస్పిటల్లో పడుకున్నప్పుడు నేను చేసిన స్ట్రింగ్ ఆపరేషన్ 6 కోట్లకి నా మేనేజ్మెంట్ అమ్ముకుంది ఆ మెడికల్ మాఫియాకి. అంటే నేను ఎంత కష్టపడి పనిచేసినా నా మేనేజ్మెంటే మెయిన్ స్ట్రీమ్ పత్రిక కానీ ఓనర్ అమ్ముడుపోతే మెయిన్ స్ట్రీమ్ మీడియాకి విలువ లేదని చెప్పి చాలామంది, ఇప్పుడు కప్పర ప్రసాద్ అన్న మెయిన్ స్ట్రీమ్ మీడియాలో చాలా రోజులు పనిచేసిండు, నేను పనిచేసిన. ఇండిపెండెంట్ జర్నలిజం పెట్టుకుంటే ఇండిపెండెంట్ జర్నలిస్ట్లో ఇప్పుడు మైపాల్ యాదవ్నో ఓకే టీవీ శ్రావ్యనో కప్పర ప్రసాద్ అన్న టీవీ ఛానల్లోనో ఇండివిజువల్గా ఉంటారు కాబట్టి గవర్నమెంట్ యాడ్స్ ఇవ్వరు, మనం కూడా రిస్క్ స్వీకరించి ప్రాణాలకు తెగించి పనిచేస్తున్నాం. మరి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఒక మన తొలి వెలుగు రఘు కావచ్చు, క్యూ న్యూస్ మల్లన్న కావచ్చు, ఓకే టీవీ శ్రావ్య కావచ్చు, మైపాల్ యాదవ్ కావచ్చు, విఠల్ కావచ్చు, పాషం యాదగిరి కావచ్చు, పృథ్వన్న, మమ్మల్ని అందరినీ సోషల్ మీడియా యోధులు అని చెప్పి ఇదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాకు 20 మంది పేర్లు వేసి వీళ్ళ వల్లనే మేము అధికారంలోకి వచ్చినామని చెప్పారు. మరి 8 నెలల కాలంలో ఎందుకు ఓకే టీవీ శ్రావ్య నిజం మాట్లాడితే ఆమెకి పార్టీలు అంటగడుతున్నారంటే వాళ్ళ నిజాలు బయట పెట్టద్దు, మాకు భజన చేసి మాకు బాగా ఉదితే మీరు జర్నలిస్టులు. ఇవాళ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అసలు జర్నలిజమే ప్రమాదంలో పడ్డది. మనం ఒక యూట్యూబర్సో మనం ఒక ఆన్లైన్ జర్నలిస్టో కాదు, ఫస్ట్ మనం జర్నలిస్టమా కాదా అనేది మనం ప్రశ్నించుకోవాలి. మనం నిజం చెప్పినంత కాలం మనం జర్నలిస్టులమే. నిజమే జర్నలిజం, అదే ఇజం, అదే జర్నలిజం. ఎవరు జర్నలిస్ట్ అని చెప్పడానికి ఒక రేవంత్ రెడ్డో ఒక కేసీఆర్ ఒక రాజకీయ నాయకులో డెఫినేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ ఉన్నాయి, ఎడిటర్ గిల్డ్స్ గైడ్ లైన్స్ ఉన్నాయి, నేషనల్ బ్రాడ్కాస్టింగ్ అసోసియేషన్ గైడ్ లైన్స్ ఉన్నాయి. అదేవిధంగా వరల్డ్ వైడ్ బ్రిటిష్ బీబీసీ అనేది బ్రిటిష్ ప్రజల డబ్బులతో నడుస్తున్న సంస్థ. వాళ్ళకి ఈ సవాలు 50 ఏళ్ల క్రితం కూడా ఎదురైంది. ఏది జర్నలిజము ఏది వార్తగా చూపించాలన్నప్పుడు మనము బ్రిటిష్ బీబీసీ అనేది సెల్ఫ్ అంబుడ్స్మన్ గైడ్ లైన్స్ పెట్టింది. అదేవిధంగా నేషనల్ బ్రాడ్కాస్టింగ్ అసోసియేషన్ గైడ్ లైన్స్ పెట్టింది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో కూడా డిజిటల్ మీడియాకి కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ఒక గైడ్ లైన్స్ ఇచ్చింది. ఎవరు ప్రధానమంత్రి ప్రెస్ మీట్ కవర్ చేయాలి, ఎవరు సెంట్రల్ సెక్రటరీకి వెళ్ళాలి, ఎవరు జర్నలిస్ట్గా గుర్తించాలని. ఎవరో గుర్తిస్తే మనం జర్నలిస్ట్ కాము. మనం వార్తని స్వేచ్ఛగా నిర్భయంగా అన్బయాస్గా చెప్పినంత కాలం మనం జర్నలిస్టులమే. కాబట్టి మరొకసారి ఇప్పుడు పెద్దలు చాలామంది వచ్చారు, మనం ఇది వార్త చెప్పేటప్పుడు ఒక పద్ధతి ఉంటుంది, వ్యాఖ్యానం చేసేటప్పుడు విశ్లేషణ చేసేటప్పుడు ప్రతి మనిషికి ఒక ఐడియాలజీ ఉంటుంది. ఎవరో రాసిన వార్తను నేను విశ్లేషణ చేసేటప్పుడు నా రంగు కూడా కొంత యాడ్ చేస్తా. మన అందరం కూడా మనుషులమే, మనం రోబోట్లం కాదు. రోబోట్లే వార్తలు చదివే పరిస్థితి వచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్ ద్వారా ఛానల్స్ నడిచే పరిస్థితి వచ్చింది. కాబట్టి ప్రభుత్వాలు కంట్రోల్ చేయాల్సినప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకటి ఓడ దాటేదాకా మల్లన్న, ఓడ దాటిదాకా బోడ మల్లన్న లాగా ఉంటుంది. కాబట్టి దయచేసి కప్పర్ ప్రసాద్ అని పృథ్వనని మనం రిక్వెస్ట్ చేస్తున్నాం ఏంటంటే మనమే అందరిని పిలుద్దాం. ఇవాళ మొన్న ఒక 3 రోజుల క్రితం ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కలిగింది. దానిలో ఎక్కువ మంది పింక్ మీడియా, నాకు తెలుసు ఛానల్కి ఎవరు డబ్బులు ఇస్తున్నారు, పింక్ మీడియా ఉంది, ఎల్లో మీడియా ఉంది, బ్లూ మీడియా ఉంది, రకరకాల మీడియాలు ఉన్నాయి. అయితే వాళ్ళు రెడ్ మీడియా ఉంది, రెడ్ మీడియా ఉంది, అన్నిటికన్నా ఎక్కువ అన్ని కలర్స్ ఉన్నాయి. నేను ఏమంటున్నా అంటే మనం మెయిన్ స్ట్రీమ్ మీడియాలో పనిచేసి మెయిన్ స్ట్రీమ్ ఓనర్లే అమ్ముడు పోయినప్పుడు మన సంతృప్తి కోసమో ప్రొఫెషన్ కోసమో జర్నలిజం చెప్పుకున్నప్పుడు మరి జర్నలిజం కోర్సు చేసిన వాళ్ళే జర్నలిస్టులా, లేకపోతే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో పనిచేసిన వాళ్ళే జర్నలిస్టులా? వాళ్ళు నిజం చెప్తున్నంత కాలం వాళ్ళు జర్నలిస్టులే. నిజం నిప్పు లాంటిది. కాబట్టి
దీనికి ఒక సిస్టమ్, ఒక ప్రొఫెషన్కి ఒక థంబ్నెయిల్ పెట్టి షేకింగ్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్, డాన్సింగ్ న్యూస్ చేసేటోళ్ళు టీవీ ఛానల్స్లో పనిచేసినప్పుడు టీఆర్పీ రేటింగ్స్ కోసం. కాబట్టి మన ఇజ్జత్ మనం తీసుకోవద్దు, మన ఇజ్జత్ ఎవడ తీయడు, మనం చేసే పనుల వల్లనే మన ఇజ్జత్ కోదు. కాబట్టి ఓ రేవంత్ రెడ్డి ఏ గొట్టంగాడో ఆ గొట్టంగాడో అనకుండా మీరు రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారు, మీ రాజకీయ నాయకుల బతుకులు ఏందో, మీ విలువలు ఏందో మీ దగ్గర నుంచి మేము నేర్చుకోవాల్సిన పరిస్థితి లేదు. దయచేసి మీ పరిధిలో మీ పరిమితిలో ఉండండి. యూట్యూబర్స్ ఎవరైనా తప్పు చేస్తే చట్ట ప్రకారం మీరు నోటీసులు ఇవ్వండి. ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ 19(1) ఆర్టికల్ కింద మనకు కూడా ఎంత ఫ్రీడమ్ ఉందంటే రాజ్యాంగం కల్పించినంత వరకే ఫ్రీడమ్ ఉంది. వ్యక్తిగత స్వేచ్ఛ పేరుతో మనము రీసెర్చ్ చేయకుండా ప్రాపర్గా చేయకుండా పోతే కొన్నిసార్లు తప్పులు జరగచ్చు. తప్పు జరిగినప్పుడు మనం రిజైండర్ ఇచ్చే సంస్కృతి ఉంటుంది. కాబట్టి వ్యక్తిగత రంధ్రాన్వేషణ చేస్తూ ఒక పార్టీకి బయాస్గా ఉంటే ఆటోమేటిక్గా అవతల వాళ్ళు మనకి ముద్రేసే ప్రమాదం ఉంది. కాబట్టి భజన చేసేటోడు ఎవడు జర్నలిస్ట్ కాదు, నిజం చెప్పే ప్రతి ఒక్కడు జర్నలిస్టే. దానికి మనం ఒక కోడ్ ఆఫ్ కండక్ట్, ఒక నైతిక నియమావళి, ఎందుకంటే జర్నలిజానికి సామాజిక బాధ్యత ఉంది. సమాజంలో ఉన్న ప్రజలు ఇవాళ సోషల్ మీడియాను ఎందుకు ఆదరిస్తున్నారంటే నిజం తెలుసుకోవాలంటే పేపర్లన్నీ కూడా కులపత్రికలు, గులపత్రికలు, విషపత్రికలు అయినాయని శ్రీశ్రీ గారే చెప్పారు. టీవీ ఛానల్స్ అన్నీ షేకింగ్ న్యూస్లు, బ్రేకింగ్ న్యూస్లు, డాన్సింగ్ న్యూస్లు అని ప్రజలే చెప్తున్నారు. ఇవాళ సోషల్ మీడియా మీద ఎందుకు ప్రభుత్వాలు కానీ పాలకులు కానీ పడుతున్నారంటే ఇవాళ మొబైల్ ఫోన్లో డెమోక్రసీలో మీడియా అనేది ఫ్రీడమ్ ఆఫ్ పర్స్ అయిపోయినప్పుడు ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ అనేది సోషల్ మీడియా ద్వారా ఉంది. కాబట్టి ఈ సోషల్ మీడియాలోనే ఇప్పుడు మోడీ గారికి 30 కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారికి ఒక సోషల్ మీడియా టీం ఉంది. ఈ రాజకీయ నాయకులు కదిలితే ఒక కెమెరా, కారులో దిగే దగ్గర నుంచి వాళ్ళు చేసే ప్రతి దగ్గర నుంచి. నిన్నగాక మొన్న ఒక నాయకుడు ఇవాళ పొద్దున ఈనాడు పేపర్లో చూసిన ఒక నాయకుడు ఊడడానికి పోతున్నాడట. ఒక దగ్గర ఊడడానికి పోయేటప్పుడు అక్కడ చెత్త లేదట. వీళ్ళే చెత్త పోపించే ఫోటో వచ్చింది, చెత్త ఊడ్చే ఫోటో వచ్చింది. XYZ ఎవరైనా కావచ్చు. ఈ రాజకీయ నాయకుల బతుకులన్నీ కూడా దాదాపు ఈ కెమెరాలు లేకపోతే వాళ్ళు ఎవరు లేరు. కానీ వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం యూట్యూబ్ గొప్ప కనబడ్డది. అధికార పక్షం నుంచి ఆటూ పోవడా, ఇటు పోవడా, వాడు అక్కడికి ఎందుకు పోతుండో వీడు ఇక్కడికి ఎందుకు అంటే కొండారెడ్డిపల్లి ఏమన్నా పాకిస్తాన్లో ఉందా? కొడంగల్లో ఓకే టీవీ శ్రావ్య పోకూడదు, అక్కడ ఏమైనా నిషేధాజ్ఞలు ఉన్నాయా? మరి కేసీఆర్ ఫామ్ హౌస్కి మనం ఎందుకు పోలేము ఇంతవరకు? మరి ఇంత గొప్పగా మాట్లాడుతున్నాం కదా. కేసీఆర్ ఫామ్ హౌస్ కూడా ఒకసారి ఇప్పుడు చీకోటి ప్రవీణ్ అన్న ఫామ్ హౌస్ కదా అందరం పోయినాం అన్ని ఛానళ్ళు. అంటే లోపలికి పోవాలి అంటే ఈ ఫామ్ హౌస్లో ఏమన్నా గలీజ్ దందాలు జరుగుతున్నాయా అంటే ఇప్పుడు ముఖ్యమంత్రులు, మంత్రులు అందరికీ ఫామ్ హౌస్లు ఉన్నాయి కదా. మరి చీకోటి ఫామ్ హౌస్కి అన్ని కెమెరాలు పోయినాయి. ఒకసారి మీకు ధైర్యం ఉంటే అన్ని ఫామ్ హౌస్లు ఓపెన్గా పెట్టండి ఒకసారి. అంటే మీ జీవితాలు, మీరు పెట్టుకునే విగ్గుల దగ్గర నుంచి వేసుకునే డ్రెస్సులు, సినిమా యాక్టర్లు అంటే మీరు రియల్ జీవితంలో కూడా మీరు నటనే కదా. మీ నటనకు పరిమితి ఉంటుంది. కానీ నటించడము, జీవించడము స్థాయి మారిపోయి మీరే సమాజన ప్రవచనకర్తలుగా మారకండి. మీ పరిధి ఏంది, మీ పరిమితి ఏంది, మీ జీవితాలు ఏంది, మీ నైతిక నియమావళి మీ దగ్గర నుంచి మేము జర్నలిస్టం నేర్చుకునేంత దౌర్భాగ్య పరిస్థితులు లేము. మాలో ఎవరైనా తప్పు చేస్తే మీరు కేసు పెట్టండి, లీగల్ నోటీస్ ఇవ్వండి. మీరు థంబ్నెయిల్ ఒకటి పెట్టి లోపల ఒకటి వార్త రాస్తే ఐటీ యాక్ట్ ఉంది. మీకు ఇంకా చాలా విషయాలు తెలియకపోవచ్చు. నేను 2-3 రోజుల క్రితం మాడభూషి శ్రీధర్ గారు చాలా విషయాలు చెప్పారు. సోషల్ మీడియాని కంట్రోల్ చేయడానికి ఇప్పుడు డిజిటల్ మీడియా యాక్ట్ కానీ, డేటా యాక్ట్ అనేది, ఐటీ యాక్ట్ అనేది చాలా దారుణమైన చట్టాలు పెట్టబోతున్నారు. కాబట్టి మనం విడిపోతే పడిపోతాం. ఇవాళ ఓకే టీవీ శ్రావ్య పెట్టిన ఈ మీటింగ్కి మరి తొలి వెలుగు రఘు ఎందుకు రాలేదు, మన ఆయన క్యూన్యూస్ మల్లన్న రావాలి. ఎందుకంటే వీళ్ళందరూ సోషల్ మీడియాకి బ్రాండ్ అంబాసిడర్ ఉన్నారు కదా. ఇప్పుడు క్యూన్యూస్ నుంచే ప్రశ్న పుట్టింది. ప్రశ్నే నాగరికత, ప్రశ్నే ప్రజాస్వామ్యం అని చెప్తున్నాడు. మరి ఆయన ప్రశ్నించిండు, ఎమ్మెల్సీ అయ్యిండు, ఓకే. మరి ఓకే టీవీ శ్రావ్య వల్ల రేవంత్ రెడ్డికి లాభం జరగలేదా? మైపాల్ చేసిన స్టోరీస్ వల్ల కాంగ్రెస్ పార్టీకి లాభం జరగలేదా? మనతో వెలుగు చేసిన ఛానల్స్ వల్ల జరగలేదా? పాషం యాదగిరి అన్న, మన ఆయనవరు ఆకునూరు మురళి, పృథ్వీ యాదవ్, తెలంగాణ విటలు, మైపాల్ యాదవ్ వీళ్ళంతా సోషల్ మీడియా వ్యారియర్స్ అని కాంగ్రెస్ సోషల్ మీడియా ఒక 20 మంది ఫోటోలు పెట్టి వీళ్ళ వల్లనే మేము కేసీఆర్ ప్రభుత్వం పడిపోయిందని చెప్పింది. మరి కొంతమంది మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రశ్నలు ప్రశ్నిస్తుంటే వీళ్ళంతా కేసీఆర్కి అమ్ముడు పోయారు. మనం నిజం చెప్తే వాళ్ళకి నచ్చదు. ఏదో ఒక పార్టీకో, ఏదో ఒక కులానికో, ఏదో ఒక దానికో అంటగట్టాలని చూస్తారు. మనం అమ్ముడు పోకపోతే, మనం తప్పు చేయకపోతే ఎవరినైనా మనం నిర్భయంగా ప్రశ్నించవచ్చు. మనమే ఎవరో ఇచ్చే పెయిడ్ ఆర్టిస్టుల కోసమో, పెయిడ్ ఇంటర్వ్యూల కోసమో మనం ఆ పని చేస్తున్నప్పుడు, మనం ఒక పార్టీ లైన్ తీసుకున్నప్పుడు నిజాన్ని నిర్భయంగా చెప్పేటప్పుడు మనకే గొంతులు పోగపోతాయి. జనం మనం ఏదైనా తప్పు చేస్తే మన ఛానల్ అన్సబ్స్క్రైబ్ చేస్తారు. మనని యూట్యూబ్ కూడా గైడ్లైన్స్ ఉన్నాయి. కాబట్టి మనలో ఏదన్నా లోపాలు ఉంటే మనం సవరించుకుందాం. అది ప్రభుత్వాలకి, రాజకీయ నాయకులకు అవకాశం ఇస్తే అది ఖచ్చితంగా మన మీద నియంత్రణ ఉంటుంది. కాబట్టి ట్రూత్ ఈజ్ బిటర్, నిజం ఎప్పుడూ చేదే.
యథార్థవాది లోక విరోధే. కాబట్టి నిజంని నిర్భయంగా చెప్పే వ్యవస్థని ప్రభుత్వాలు కల్పించాలి. ప్రజాస్వామ్యానికి కొలబద్ద ఏంటంటే ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ ఉండాలి, కానీ ఫ్రీడమ్ ఆఫ్ పర్స్ ఉండొద్దని నేను కోరుకుంటూ, ఇంకా చాలామంది పెద్దలు ఉన్నారు, నేను ఏమైనా పొరపాటుగా ఎవరైనా మాట్లాడితే క్షమించండి. ఒక 20 సంవత్సరాలు జర్నలిజంలో ఉండి ఒక స్కాలర్గా నేను విద్యార్థి దశ నుంచి అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉన్నప్పటి నుంచి కొన్ని పార్టీలతో కలిసి పనిచేసినప్పటి నుంచి ఏదో ఒక ముద్ర పడుతుంది. ముద్ర వేసే అవకాశం మనమే ఇస్తాం. మనం ప్రాపర్ రీసెర్చ్ చేయకపోవడమో, లేకపోతే వచ్చే మన ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఉండకపోవడమో. ఇదే చీకోటి ప్రవన్న గురించి నేను ఒక ఛానల్స్లో నాకు తెలిసిన సమాచారం మాట్లాడినా. నాకు క్యాసినోవా అంటే ఏందో తెలియదు, దానికి గైడ్లైన్స్ తెలియదు, అది సముద్రం మీద ఆడతారా భూమి మీద ఆడతారా కూడా తెలియదు. మహా టీవీ న్యూస్లో 2-3 స్టోరీలు వచ్చినాయి. కొంతమంది సీనియర్ జర్నలిస్టులు బేస్ చేసుకొని నేను కూడా మాట్లాడిన తర్వాత నాకు అర్థమైంది, నేను క్యాసినోవా అనేది చట్టబద్ధంగా ఉంది, లీగల్గా యాక్సెప్టెడ్, అది సముద్రంలో ఆడొచ్చు అని చెప్పి. తర్వాత నేను సారీ చెప్పిన అన్నకి. ఇప్పుడు ఒక పొరపాటు చేయడం మనమందరం మనుషులమే, కానీ పొరపాటు చేసి మరి ఉల్టా చోరు కొత్వాలకే డాంటే అనొచ్చు. అంటే మనం కూడా మనుషులమే, మనకు కూడా రక్తమాంసాలు ఉంటాయి, మనకు కూడా ఈగోస్ ఉంటాయి, మనకు కూడా ఐడియాలజీలు ఉంటాయి. కానీ వార్త చెప్పేటప్పుడు ఇవాళ జర్నలిజం వైపు, సోషల్ మీడియా వైపు ప్రపంచమంతా ఎందుకు రెస్పెక్ట్ ఇస్తుందంటే ప్రజలకి నిజం తెలుసుకునే ఏకైక అవకాశం సోషల్ మీడియా ద్వారానే ఉంది. మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనో టీవీ ఛానల్స్లో వస్తే ఎవరు నమ్మట్లేదు. కాబట్టి మనం బాధ్యతతో ఉండాలి. తప్పు జరిగినప్పుడు మనం క్షమాపణ చెప్పాలి. వ్యక్తిగత రంధ్రాన్వేషణ చేయకూడదని కోరుకుంటూ, ముఖ్యంగా థంబ్నెయిల్స్ విషయంలో నేనే చాలా బాధపడ్డా. నేను పృథ్వన్న ఎవరికైనా ఛానల్స్కి ఇంటర్వ్యూ చేయాలంటే మాకు భయం అవుతుంది. మేము మాట్లాడింది ఒకటి ఉంటుంది, థంబ్నెయిల్స్ ఒకటి పెడుతున్నారు. వాళ్ళకి ఫోన్లు చేసి చెప్పినా కూడా మార్చుకోవట్లే. అన్న ఏముందన్న కొద్దిగానే కదా మసాలా, ఆ మాత్రం మసాలా లేకపోతే ఎట్లా అంటే, మనం ఏమి ఐటమ్ గర్ల్స్ కాదు కదా, సినిమాలో ఐటమ్ పాట ఉంటేనే మసాలా ఉంటుంది. కానీ థంబ్నెయిల్స్ కోసం మనము ఒక 2 రోజుల్లో 1 లక్ష వ్యూస్ రావచ్చు, కానీ క్రెడిబిలిటీ పోతుంది. క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినంత కాలం మనం ఎవడు ఏం చేయలేడు. మనం తప్పు చేసినప్పుడే మనం భయపడతాం, తప్పు చేయనంత వరకు ఎవరు చేయలేరు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు, మీరు యూట్యూబ్ ఛానల్స్ మీద మాట్లాడింది క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే ఇలా ప్రపంచమంతా ఆన్లైన్ జర్నలిజం మీద ఉంది. ఇలా మీకు సోషల్ మీడియా సపరేట్ టీం ఉంది, యూట్యూబ్లో మీకు థంబ్నెయిల్స్ పెట్టడానికి ఒక సపరేట్ టీం ఉంది, మీకు 4 కెమెరామ్యాన్లు ఉన్నారు, మీరు కదిలిన దగ్గర నుంచి మీరు నడిచిన దగ్గర వరకు ప్రతి దానికి అట్లే ఉంది. కాబట్టి గతంలో కేసీఆర్ ఇట్లనే యాంటీ సోషల్ మీడియా అన్నాడు, ఆయన కొట్టుకొని పోయిండు. మరి రేవంత్ రెడ్డి గారికి ఇంకా 4 ఏళ్ల సమయం ఉంది. యూట్యూబ్లో కానీ మీడియాలో ఎవరైనా తప్పు చేస్తే మీరు చట్టబద్ధంగా నోటీసులు ఇవ్వండి, కానీ జనరలైజ్ చేసి మాట్లాడితే మాత్రం అది భావ ప్రకటన స్వేచ్ఛకు ఏ విధంగా అయితే వ్యక్తి స్వేచ్ఛకు రాజ్యాంగబద్ధంగా హరిస్తారో, ఇలా పత్రికలు అన్నా, పత్రికా స్వేచ్ఛ అన్నా కూడా ఒక గౌరవం ఉంది. ఆ గౌరవాన్ని రాజకీయాల్లో ఉన్నవాళ్ళు, పత్రికల్లో ఉన్నవాళ్ళు, మీడియాలో ఉన్నవాళ్ళు పరస్పరం గౌరవించుకోవాలి. ఇప్పుడు మా గురించి మీరు మాట్లాడితే మేము కొంత తట్టుకోగలం, సంస్కరించుకోగలం, కానీ మీ భాగవతాలు బయట పెడితే మీరు తిరగలేరు కదా. మీ భవిష్యత్తే మా మీద ఆధారపడి ఉంది, మా భవిష్యత్తు మీ ప్రజల మీద ఆధారపడింది. కానీ ఏ రాజకీయ నాయకుడు గొప్పగా చూపించాలన్నా, తప్పుడు చూపించాలన్నా, కాబట్టి మీడియాతో మాట్లాడేటప్పుడు, మీడియా మీద వ్యాఖ్యానం చేసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. మీరు ప్రవచనకర్తలు అయ్యేంత గొప్పవాళ్ళు కాదు. కాబట్టి మేము సంస్కరించుకుంటాం. మాకు తప్పులు ఉంటే మా పెద్దలు ఉన్నారు, మాడభూషి శ్రీధర్ గారు ఉన్నారు, రామచంద్రమూర్తి గారు ఉన్నారు, పాషం యాదగిరి గారు ఉన్నారు, పృథ్వన్న, ఇట్లాంటి వాళ్ళు అందరూ కూడా ఛానల్స్ నడిపిన వాళ్ళు. కాబట్టి దయచేసి ఈ చర్చను ఇంకా ముందుకు తీసుకుపోవాలి. ఇలా రేవంత్ రెడ్డి కోసమో, కేసీఆర్ కోసమో, ఎల్ఐఏ కోసమో కాదు. సోషల్ మీడియాలో వస్తున్న విపరీత ధోరణులు, షేకింగ్ న్యూస్లు, ఫేక్ థంబ్నెయిల్స్ వల్ల మనం కూడా ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి మన గౌరవాన్ని మనమే పెంచుకోవాలి, మన వృత్తి కోడ్ ఆఫ్ కండక్ట్ని మనమే రూపొందించుకోవాలి. ఇది ప్రొఫెషన్ పక్కా. చాలామంది కొత్త యంగ్ పిల్లలు చాలామంది, కాబట్టి మన ప్రొఫెషన్కి గైడ్ లైన్స్, మనం గౌరవాన్ని పెంపొందించుకో విధంగా ఉండాలని కోరుతూ ఈ అవకాశం కల్పించిన ఓకే టీవీ శ్రావ్యకి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు.